పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రస్తుతం థియేటర్లో ఆడుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో డైరెక్టర్ జ్యోతికృష్ణ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ కాస్త షాకింగ్గానే ఉన్నాయని చెప్పాలి. వీరమల్లు కథను క్రిష్ రాసుకున్నప్పుడు కోహినూర్ డైమండ్ దొంగలించే ఓ కామెడీ మూవీగా తీయాలనుకున్నారు. మేం కూడా ముందు అదే అనుకుని స్టార్ట్ చేశాం. ఈ విషయం ఇన్ని రోజులు కావాలనే దాచిపెట్టాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చెప్పవచ్చు. ఈ సినిమాను క్రిష్ స్టార్ట్ చేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ చేశాక ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత మరో యాక్షన్ ఎపిసోడ్ తీశాం. దాని తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల బిజీలో పవన్ కళ్యాణ్ పడిపోయారు. క్రిష్ మా కోసం చాలా వెయిట్ చేసి చివరకు తప్పుకున్నారు. అప్పుడు కథ నా దగ్గరకు వచ్చింది. ఇంత బడ్జెట్ పెట్టి మూవీని కామెడీ రోల్లో తీయడం కంటే సనాతన ధర్మం వైపు తీయాలనే ఆలోచన వచ్చింది. ఈ మూవీని 2 పార్ట్లుగా తీస్తానని పవన్ కళ్యాణ్కు చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. నువ్వే డైరెక్ట్ చెయ్యని అన్నారు. మొదటి పార్ట్లో కథ చాలా వరకు నేనే రాసుకున్నదే. 2వ పార్ట్లో క్రిష్ రాసుకున్న కోహినూర్ వజ్రం దొంగలించే కథ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు జ్యోతికృష్ణ. ఇది విన్నాక ఇంత పీరియాడికల్ భారీ బడ్జెట్ మూవీని కామెడీ సినిమాగా తీయాలనుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.